హాయ్ అండి, నేను మీ సుధా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు మార్నింగ్ లేవగానే ఇలా కాసేపు చెట్ల దగ్గరికి వస్తానండి. ఆ ఫ్లవర్స్ అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అంతా ఇక్కడ ఉండి అవన్నీ చూసుకొని ఇంకా వెళ్తానండి. వెళ్ళి ఇంకా నా వంట పని అవన్నీ చూసుకుంటాను. ఈరోజు వచ్చేసి బెండకాయ 65 చేస్తున్నానండి. ఇది నేను ఒక ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. అది మీకు కూడా చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి కార్న్ఫ్లోరు, కొంచెం కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని వాటర్ పోయకుండా ఫస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత వచ్చి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్లా కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టేసుకుంటే అది కాగుతూ ఉంటుంది. ఈలోపు ఇదంతా కలుపుకోవచ్చు మనం. ఏం ఉండలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కేసింది. ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ముక్కలంతా బాగా పేస్ట్ పట్టేలాగా వేసుకోండి. పేస్ట్ అంతా బాగా పట్టేలా కలుపుకుంటే బాగుంటుంది. అవి బాగా రోస్ట్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నేను కొన్ని ముక్కలు ఏం చేస్తానంటే కొంచెం మెత్తగా ఆ పేస్ట్ అంటించుకున్న మామూలుగా వేపిస్తాను. అవి ఉంటే మన కూరలో కొంచెం కూర కలుపుకునేదాకా ఉంటుంది. ఇదైతే మొత్తం రోస్ట్గా ఉంటుంది కదా, క్రిస్పీగా కలుపుకునేదానికి రాదు. లాస్ట్లో కొంచెం మెత్తగా వేపించుకుంటే ఆ పేస్ట్ లేకుండా ఉత్తి ముక్కల్ని మనకు అన్నంలో కలుపుకునేదానికి బాగుంటుంది. ఇవి లాస్ట్లో వేపించాను. ఓకే, థ్యాంక్ యూ అండి.